నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? స్వీటీ, ఏమైంది? ఫోటో ఎలా కింద పడింది? ఏమైంది? ఏం జరిగింది? రేయ్, ఏంట్రా సౌండ్? చెప్పరేంట్రా? అది ఏం జరిగిందంటే పిన్ని. ఏమైంది? ఏంట్రా సౌండ్? ఎవర్రా ఈ పని చేసింది? ఆ బాల్ విసిరింది ఎవరో? మిమ్మల్ని అడిగేది, చెప్పండి. మీ ఇద్దరిలో ఎవరు ఈ పని చేసింది? చెబుతారా లేకపోతే ఇద్దరిని కలిపి కొట్టమంటారా? తాతయ్య, అది నేను వంశీ ఆడుకుంటుంటే. సార్ సార్, ఆ పని చేసింది నేను. పిల్లలతో కలిసి బాల్ ఆట ఆడుకుంటుంటే పొరపాటున వెళ్ళి ఫోటోకి తగిలింది. కావాలని ఏమీ చేయలేదు. అక్క, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు బాల్ విసరడం ఏంటి? ఆపు! మీ అక్క విసరకపోతే ఇంకెవరు విసురుతారు? మీ అక్కలాగా బుద్ధి లేకుండా ఇక్కడ ఎవరైనా ఉన్నారనుకుంటున్నావా? వయసు పెరిగితేనే సరిపోతుందా? కొంచెమైనా బుద్ధులు ఎక్కర్లేదా? ఎక్కడ ఆడుకోవాలో ఎక్కడ ఆడుకోకూడదనే సెన్స్ ఉందా? చదువుకొని నేను గొప్ప లాయర్ని అనుకుంటే సరిపోతుందా? ఒకరింటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలుసుకుని ప్రవర్తించాలి. కొంచెమైనా సంస్కారంగా ప్రవర్తించాలి. నువ్వు ఇలాగే ఉంటే రేపు పొద్దున పిల్లలు కూడా నీలాగే తయారవుతారు. భయం, భక్తి, క్రమశిక్షణ ఏదీ లేదు. ఆ పిల్లలతో కలిసి చిన్న పిల్లలాగా నువ్వు ఆడుకుంటావా?
సిగ్గు శరం లేదా? నాన్న వదిలేయండి, ఇంకో కొత్త ఫ్రేమ్ తెప్పిద్దాం. ఏంటో వదిలేసేది? ఏంటి వదిలేసేది?